రక్షణ మంత్రి భారతదేశానికి ప్రోటోకాల్ ఉంటుంది పైకి ఎక్కాలంటే రథం మీదకి. ఆ బ్లాక్ క్యాట్ కమాండ్ వాళ్ళు అందరూ ఆయన ఎలా అని పిలిచాడు నన్ను పైకి. పిలిస్తే నేను ఆయన పక్కన నిలబడితే ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, ఏ జగన్మోహన్ రెడ్డిగా గవర్నమెంట్ ये गंजाई का अड्डा है, आंध्र प्रदेश माफिया का अड्डा है और लिकर का अड्डा है, लैंड माफिया ये सब चोर का आदमी है इसको అని ఆయన వాళ్ళందరికీ తెలుసు. కేంద్ర ఇంటెలిజెన్స్ దృష్టిలో కూడా ఇలాంటివి ఉన్నాయండి, వాళ్ళందరూ చూశారు. ఇదే వాళ్ళ ఇంటెలిజెన్స్ సర్వే ఉంది. ఇక్కడ మొత్తం ఏ ఉండదు మనకి, వీడిని సపోర్ట్ చేస్తే నాశనం అనేది ఇంకా తెలుసుకోకుండా ఈవీఎంలు అవి సరిగా ఇది అని అంటాడు. అసలు నిజంగా దౌర్భాగ్యం ఎంత దరిద్రంగా ఉందంటే, వాళ్ళ వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈరోజు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి బయటకు వచ్చాడు, ఇంకొక అతను మన జకంపూడి రాజా, వీళ్ళందరూ ఏంటంటే ఓన్లీ సజ్జల భార్గవరెడ్డి, సజ్జల ఆయన రామకృష్ణారెడ్డి, సజ్జల వీళ్ళిద్దరే నాశనం చేశారండి. వారి పార్టీని అధపాతాలను తొక్కేసింది వీళ్ళే. కార్యకర్తలు కలవటానికి లేదు, వాళ్ళ బాధలు చెప్పుకోవటానికి లేదు. అలాగే ఎమ్మెల్యేలు మంత్రులు అక్కడికి వచ్చి నిలబడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే ఫెయిల్యూర్కి ఇవన్నీ అవి విశ్లేషించుకో నువ్వు ఇంకా నీ అహంకారం పోకుండా, నేను 4,75,00,000 నేను డబ్బులు వేసాను, నాకేలేదంటే నువ్వు డబ్బులు వేసి ఓట్లు కొందామని డబ్బులు వేసావా? సంక్షేమం కోసం వేసావా డబ్బులు? గుడివాడ కొడాలి నాని కొంతమంది ఇండ్లలో ఎంట పడుతున్నారంటే నువ్వు మాట్లాడిన బూతులు ఎన్ని మాట్లాడు. చంద్రబాబు ఆడోకేదవా ఈడోకేదవా అని మాట్లాడావు నువ్వు. ఆఖరికి రోజేముంది, జగన్మోహన్ రెడ్డి మోచేతి మీద ఉన్న వెంట్రుక కూడా పీకలేవంటే ప్రజలు ఏమంటున్నారు, ఈరోజు మీ ఇద్దరు ఇంట్లో కూర్చొని ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు పీక్కుండా అంటారండి. ఇది పరిస్థితి. ఇంత వర్డిక్ట్ నీకు ప్రజా సముద్రం ఒక్కసారి ఎగబడి ఉప్పెనలాగా తిరగబడిందంటే, ఎన్టీ రామారావు గారు హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని అధపాతాలని తొక్కేస్తాను నేను అని అన్నాడు ఆయన. అంటే భూస్థాపితం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు. వామనుడు అవతారంలో నేను బలిచక్రవర్తిలాగా నేను భూమిలో తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కానే కాదు అన్నాడు ఆయన. అలాంటి వ్యక్తి. ఆ ఆవేశం ఎలక్షన్లో ఉంది. ఇప్పుడు మనం గెలిచాం, అద్భుతమైన ఇదే ఆవేశంతో పరిపాలించాలి రాష్ట్రాన్ని. మరలా మనం వెళ్ళినప్పుడు మొత్తం సీట్లు మనం గెలుచుకోవాలని డంకా బజాయించి ఎమ్మెల్యేలకి అందరికీ కార్యకర్తలకి అందరికీ చెప్పారు. కూటమి అభ్యర్థులు కూడా అలాగే ఉన్నారు. పరిపాలించాలంటుండు కదా, ఏం పదవి రాబోతుంది, ఏం పదవి ఆశిస్తారు, మీరేం కోరుకుంటారు, ఏం చర్చ? పవన్ కళ్యాణ్ గారికి నాకు తెలిసి డిప్యూటీ సీఎం వస్తుందండి ఆయనకి. అలాగే హోమ్ మినిస్టర్ వస్తే 2-3 కీలకమైన శాఖలు వారి దగ్గరే ఉంటాయి. ఇది 100% కరెక్ట్ సమాచారం ఇది. ఓకే, డిప్యూటీ సీఎంతో పాటు హోమ్ కూడా ఈయన పంచినట్టు పప్పు బెల్లలాగా 5-6 డిప్యూటీ సీఎంలు ఉంటారండి, ఒకళ్ళే ఉంటారు. ఓకే, అది కూడా క్లారిటీ ఉంది, ఒక్కళ్ళే. రైట్. నెక్స్ట్ అద్భుతమైన మినిస్టర్లు ఉన్నారు. అవును, అప్పుడు 2-3 ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి వాల్యూ ఏముంటుంది? 4-5 ఈయన కూడా ఒకరేనంటే. ఇప్పుడు ఆ ఉన్న 11 మందిలో నిన్న మొన్న మంగళగిరిలో చెప్తున్నారండి, ఆ 7 కూడా వెళ్ళిపోయేటట్టు రెడీగా ఉందంట రూటు. ఉన్నోళ్ళు ఆ 7 కూడా చంద్రబాబు వెళ్ళిపోతారండి, ఉండరు. ఆ 10 మంది వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లు, ఈయన ఒక్కడే ఉంటాడనమాట. ఒక ఎమ్మెల్యే ఇంకా అది కూడా ఉండదు కాబట్టి వదిలేసి లండన్లో వెళ్ళిపోయి వ్యాపారాలు చేసుకున్నాడు. అక్కడే కొన్నాడు కదండి గట్టిగా, అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళందరూ ఎవడగాడు. ఆ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అయితే కనలపడం నీళ్ళు, జగన్మోహన్ రెడ్డి అంటాడు ఎందుకురా నువ్వు ఏం చేసావనరా, నువ్వు చేసిన అక్రమాలు, నువ్వు చేసిన అరాచకాలు, నువ్వేమో ఏదో పెద్ద నీతివంతుల్లాగా మాట్లాడి ఆ పోసానికి కస్టమర్లు ఒకడు అతను ఒకడు ఇలాగా ఎవరికి నోటెంట మాట్లాడలేదండి. వీళ్ళు ఏమనుకున్నారంటే మళ్ళీ మాకు విక్టరీ వచ్చేస్తుంది, మళ్ళీ మేము తొక్కేస్తున్నాం వీళ్ళని. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము చేసి వదిలేము ఒక యాడ్, అది జనాభాలోకి బాగా వెళ్ళిపోయిందండి. చూశాను. దస్తావేజుల మీద అతని ఫోటో, తాత ముత్తాతలు మన తాతలు తండ్రులు సంపాదించిన వాటి మీద అతని ఫోటో ఉండటం ఏంటి, మనకి ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకుని జెరాక్స్ మనకి ఇవ్వటం ఏంటి, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంట్లో పడుకున్న ముసలావిని కూడా సహాయం తీసుకుని వచ్చి ఓటేసి వెళ్ళారు. అబ్బా, అంటే పక్క రాష్ట్రాల నుంచి కానీ విదేశాల నుంచి కూడా బాగా 29 లక్షల మంది వచ్చేసారండి ఓట్లు. 29 లక్షల మంది. దాదాపు దాంట్లో 20 ఎంత పడి ఉండొచ్చు? ఈజీగా పడినాయండి దాంట్లో. ఇప్పుడు ఎందుకంటే ఓటింగ్ శాతం
ఒక్కొక్క నియోజకవర్గంలో 1000, ఒక్కొక్క నియోజకవర్గంలో మొత్తం 2000 29 లక్షలకు గాను అక్కడి నుంచి వెళ్ళి పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మారిపోద్దండి. ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒక 3%, 4%లోనే చాలా సీట్లు మారిపోతాయి. సో ఆ రకంగా ఎవరు స్వచ్ఛంగా వచ్చి వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకుని వాళ్ళ హోటల్స్ వాళ్ళు తీసుకుని ఎన్ఆర్ఐస్ పిఠాపురం కానీ, అనకాపల్లి కానీ, వైజాగ్ కానీ ఎక్కడుంటే అక్కడికి వచ్చి మీరందరూ బ్రహ్మాండంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, కూటమికి మద్దతు పలకండి, వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా ప్రచారం చేశారు. ఓకే, అదే అండి కూటమికి ఇంత విజయం సాధించడానికి ఒక బ్రహ్మాండమైన అస్త్రం. ఓకే. అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాబోతున్నారు. అలాగే హోంమంత్రితో పాటు పలు కీలకమైన పదవులు మీతో ఉండబోతున్నాయి. మరి మీ పరిస్థితి ఏంది? నేను ఆయన నన్ను పిలిచి 1-to-1 మాట్లాడినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని నేను ఏం అడగలేదండి. నాకు ఇలా ఇవ్వండి, అది ఇవ్వండి అని చెప్పి నేను అడగలేదు. నేను జన సైనికుడుగా ఉంటా, మీ అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తానండి. అంటే నేను వాడుకుని వదిలేసే రకం కాదు వైసీపీ లాగా. ఆయన అదే వాడుకుని వదిలేసే రకం కాదు. నేను బ్రహ్మాండంగా నా భవిష్యత్తు ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు అంత ముఖ్యం, మిమ్మల్ని మంచి పొజిషన్లో నేను పెడతాను అని అన్నారండి. కాబట్టి నేను ఒకటే అనుకుంటానండి, ఏంటంటే నా ఎస్విబిసి చైర్మన్గా నాకు ఎన్ని అవమానాలు చేసి నన్ను బయటికి పంపించారో అదే అసెంబ్లీ ఈ సాక్షిగా తిరుమల తిరుపతి దేవస్థానం సాక్షిగా మా కూటమి చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ నేను అదే కోరుతానండి. బోర్డు కూడా అలాగే ఉంది, పృథ్వీరాజ్ ఎస్విబిసి చైర్మన్ అని. ఈ బోర్డుకి న్యాయం చేయండి. అక్కడికి వెళ్ళి నేను కూర్చుంటే చెప్పు తీసుకొట్టినట్టు ఉంటుంది వాళ్ళకి. ఇదేనా నేను సాధించిన విజయం, ఇదిరా నా వెనకాల ఉన్న కూటమి నాకు ఇచ్చిన వరం, ఇది పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టుకున్న నమ్మకం, ఇది లోకేష్ గారు నా మీద పెట్టుకున్నటువంటి ఇది అని నేను చెప్పొచ్చు అండి. అంటే జాయినింగ్ అయినప్పుడు కూడా అదే హామీ ఇచ్చిరు అనేది అంతేనండి. అంతే నాకు ఇస్తే నేను ఏంటంటే ఆల్రెడీ తిరుపతి నుంచి నాకు ఫోన్ కాల్స్ అండి. ఆల్రెడీ మేము మీ గురించి ఇక్కడ ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అన్నారు. భగవంతుడి దయవల్ల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు లభిస్తే మరలా మీ V5 వచ్చి నేను ఈ ఇంటర్వ్యూలో ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇవ్వాలి. మీరు ఎస్విబిసి చైర్మన్గా ఫస్ట్ ఇంటర్వ్యూ మనకే ఇవ్వాలనేది కోరుకుంటున్నాం. తప్పకుండా. అంటే ఇకపైన ఇప్పటి వరకు కొంత సినిమాల్లోనూ ఇదంతా జరుగుతూ ఉంది, ఇకపైన పూర్తి రాజకీయాల్లో కొనసాగే అవకాశం ఉందా? పూర్తి రాజకీయాలు అండి ఇప్పుడు. ఎందుకంటే జనసేన అధ్యక్షులు వారితో పాటే మా ప్రయాణం, వారితో పాటే మేము రాజకీయాల్లో ఉంటాం. ఎప్పటికీ నాకు 2 కళ్ళు లాంటివండి. సినిమా పరిశ్రమకి అప్పుడు రామారావు గారు, నాగేశ్వరరావు గారు 2 కళ్ళు అయితే జనసేనకి పార్టీకి ఒక కన్ను, ఒక పక్క సినిమా, అంతే. ఓకే. అలాగే మీరు ఈ పొలిటికల్ బత్తాయిలు అనే ప్రోగ్రామ్ మధ్యాహ్నం ఒకటి చూసాం, అది చాలా బాగుంది. అట్లాంటిది మళ్ళీ ఏమన్నా స్టార్ట్ చేసే అవకాశం ఉందట? ఒకటి చేద్దామండి. అది మీరు నేను కూడా స్క్రిప్ట్ ఇచ్చి బిజీలో ఉండటం వల్ల కుదరలేదు. తప్పకుండా V5 మీద పెట్టండి, అది తప్పకుండా మనం చేద్దామండి. తప్పకుండా అది మీద V5 న్యూస్ నుంచి వెళ్ళి మరో ఒక అద్భుతమైన కార్యక్రమం త్వరలోనే చేద్దామండి. ఆగస్ట్ 6 నా బర్త్డే. ఆగస్ట్ 6 రైట్. మేము కూడా రెడీగా ఉన్నాం, మీకోసం స్క్రిప్ట్ అదంతా తయారు చేస్తాం. కాన్సెప్ట్ అంతా కూర్చొని మనము డిస్కస్ చేసే పనిలో ఉందాం. తప్పకుండా. అలాగే సినిమా ఇండస్ట్రీ గురించి, అంటే మీరు అక్కడ కూటమి ప్రభుత్వం రాబోతుంది, ఇండస్ట్రీకి ఎలాంటి డిమాండ్స్ పెట్టబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఇండస్ట్రీ పరంగా అండి, కూటమి ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పరుస్తుందో పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా రంగం నుంచి వచ్చిన కాబట్టి అద్భుతంగా చిన్న సినిమాలకి అద్భుతమైన అవకాశాలు ఉంటాయండి. నెక్స్ట్ చిత్ర పరిశ్రమ ఎదుగుదలకి ఆంధ్రప్రదేశ్లో చాలా సహకరిస్తారు FDC. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ, కార్మికుల సమస్యలన్నీ పరిష్కరించే దిశగా పవన్ కళ్యాణ్ గారు దాని మీద ఒక ప్రణాళికగా కూడా ఉన్నారు. తప్పకుండా అవన్నీ నెరవేరుతాయండి. ఓకే. అలాగే ఇప్పుడు జగన్ గారికి, అంటే జగన్ సర్కార్ మీ మీద కక్షపూరితంగా చాలా చేసిందని పాపం చాలా వరకు అయిపోయింది. ఇప్పుడు జగన్ గారికి ఒకవేళ V5 ముఖంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, ఒక మంచివాడిని ఇబ్బంది పెట్టి బయటికి పంపిస్తే ఆ ఉసురు శాపమై, ఆ శాపమై మీకు పాపమై మీ సామ్రాజ్యాన్ని అధపాతాలని తొక్కేసింది. అది అయిపోయింది.
నా ఆనందానికి అవధులు లేవు. సరే, అదంతా రాజకీయం అయిపోయిందండి. ఇక మీదటైనా మీరు ఏంటంటే మీకు చెప్పే స్థాయి లేదు అని ఎవడైనా అనొచ్చేమో, కానీ చెప్పే స్థాయి నాకు ఉందండి. ఎందుకంటే నాకన్నా చిన్నోడు మీరు. చిన్నోడు అతను ఎంత అంటే 45 ఎంత ఉంటాయి అంతే. మేము 55 దగ్గరికి వచ్చాం కదా, మేము చెప్పొచ్చు. నీకన్నా ఎక్కువ చదువుకున్నాం, మేము చెప్పొచ్చు. అప్పుడే నాన్నగారు ఇప్పుడు మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉండబట్టి మీకు ముఖ్యమంత్రి హోదా వచ్చింది. మా నాన్నగారు ముఖ్యమంత్రి ఉంటే మేము ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళం. కాబట్టి నేను సామాన్య పౌరుడిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలుగా ఒక మాట చెప్తున్నాండి. అహంకారం, ధనమదం అవన్నీ తీసేసి ఎవరైతే నీకు నీ బాగోగుల కోసం, నీ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తారో కార్యకర్తలు, వాళ్ళందరినీ గౌరవించండి. ఎవరైతే మిమ్మల్ని కలవటానికి వచ్చారో వాళ్ళందరినీ ప్రేమించండి. అలాగే ఈ కోటరీని పక్కన తోయండి. ఆ కోటరీ వల్లే మీకు దరిద్రం. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సజ్జల భార్గవరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయిరెడ్డి గారు కానీ, వీళ్ళందరినీ తీసి బంగాళాఖాతంలో విసిరేస్తే మీరు బ్రహ్మాండంగా ఉంటారు. మా కూటమి మేమేమి జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మేము రెవెన్యూ పాలిటిక్స్ చేయమని చెప్పి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అలాగే చంద్రబాబు గారు కూడా చెప్పారు. మాకు అసలు టైం లేదండి, మీ గురించి ఆలోచించే అవకాశం కూడా లేదు. మీకు ఒక మాటగా చెప్తున్నాం, V5 నుంచి ఇక నుంచైనా మీరు శేష జీవితం అద్భుతంగా ప్రజలను ప్రేమించండి. బటన్లు నొక్కే కార్యక్రమం మానుకోండి. అభివృద్ధి వైపు, పేద ప్రజలకు అభివృద్ధి జరగాలని ఒక స్వార్థరహితమైన ప్రతిపక్షంగా ఉండి, అది కూడా మీకు నెంబరింగ్ లేదు కాబట్టి ఏదో గట్టిగా మాట్లాడండి. ఇంతకు మించి మేము ఇంకేం చెప్పలేం. మీరు ఎందుకంటే ఆల్రెడీ మీరు పరాజయం పాలై ఉన్నారు, ఎక్కువ ఇంకా మాట్లాడలేకూడదు మీ గురించి. థ్యాంక్ యూ సార్. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఎందుకంటే ఏం చెప్పదలుచుకున్నారు ఈ విజయ సంతోషంలో, ఈ ఉత్సాహంలో వాళ్ళకి ఏం సూచించదలుచుకున్నారు? వాళ్ళతోని ఎలాంటి ఉత్సాహం పంచుకోవాలి? పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కి, అలాగే కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ, ఈ 3 కార్యకర్తలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ, మనం అందరికీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే గురువు గారు ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. నేను ₹1 తీసుకుంటాను అలాంటి సొల్లు మాటలు చెప్పను. ఎమ్మెల్యేగా నాకు